కార్తీక సోమవారం విశిష్టత 2025 ఈ ఏడాది కార్తీక సోమవారాలు ఎప్పుడు వచ్చాయో తెలుసా? మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. భోళా శంకరుడైన పరమేశ్వరుడికి సోమవారం ఎంత ప్రీతికరమో మనందరికీ తెలుసు. అయితే కార్తీక మాసంలో వచ్చే సోమవారమంటే కార్తీక సోమవారం అయితే అది భగవంతునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కార్తీక సోమవారం ఎందుకు అంత పవిత్రమైనది, ఈ మాసంలో చేసే ఆచారాల ప్రాముఖ్యత ఏంటి, 2025లో కార్తీక సోమవారాలు ఎప్పుడు వచ్చాయో, మరి ఆలస్యం ఎందుకు, శివనామస్మరణతో ఈ పవిత్రమైన యాత్రను ప్రారంభిద్దాం. కార్తీక సోమవారాల ప్రాముఖ్యత. హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం అంటే పవిత్రతకు చిహ్నం. ఈ నెలలో భగవంతుడు స్వయంగా భక్తులకు దగ్గరగా ఉంటాడని విశ్వాసం. శివుడు విష్ణువు ఇద్దరినీ ఆరాధించడానికి ఇది అత్యుత్తమమైన కాలం. శాస్త్రాల్లో చెప్పబడినట్లుగా కార్తీక సోమవారం రోజున ఉపవాసం చేసి శివకేశవులను పూజిస్తే పాపాలు తొలగిపోతాయి, మోక్షం లభిస్తుంది. ఇక భక్తులు ఈ రోజున తెల్లవారుజామునై నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేసి దీపాలు వెలిగిస్తారు. శివాలయంలో బిల్వ పత్రాలతో అభిషేకం చేసి ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తారు. ఇది ఆత్మశుద్ధికి చిహ్నం. కార్తీక సోమవారాల్లో చేయాల్సిన ముఖ్య ఆచారాలు. కార్తీక సోమవారం రోజు నదీస్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. తర్వాత దీపదానం చెయ్యాలి, అంటే దేవాలయంలో లేదా ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మాంగల్య భాగ్యం కలుగుతుందని పెద్దలు చెబుతారు. అలాగే పురుషులు స్త్రీలు ఇద్దరూ ఈ రోజున ఉపవాసం ఆచరించి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాతే భోజనం చేస్తారు. ఉపవాసం కేవలం భక్తిక్రమం మాత్రమే కాదు, అది శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతతను అందిస్తుంది. శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి మనస్సును శాంతపరుస్తుంది. నక్షత్ర దర్శనం విశిష్టత. సాయంత్రం దీపారాధన చేసిన తరువాత ఆకాశంలో నక్షత్రాలను దర్శించడం అనేది కార్తీక సోమవారపు ముఖ్య ఆచారం. దీన్ని నక్షత్ర దర్శనం అంటారు. ఈ సమయంలో శివుడి నామస్మరణ చేస్తే కోటి సోమవారాలు ఆచరించిన పుణ్యఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత శివాలయానికి వెళ్లి భక్తితో పరమేశ్వరుడి దర్శనం చేసుకోవాలి. కార్తీక సోమవారాల తేదీలు 2025. మరి ఈ ఏడాది 2025లో కార్తీక సోమవారాలు ఎప్పుడు వచ్చాయో చూద్దాం. మొదటి కార్తీక సోమవారం అక్టోబర్ 27, రెండో కార్తీక సోమవారం నవంబర్ 3, మూడో కార్తీక సోమవారం నవంబర్ 10, నాల్గో కార్తీక సోమవారం నవంబర్ 17. ప్రతి సోమవారం శివుడిని పూజించి బిల్వార్చన చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. దీపారాధన మరియు దానధర్మం. కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించడం చాలా పవిత్రమైనది. సాయంత్రం ప్రదోష సమయంలో ఇంటి పూజగదిలో దీపారాధన చేసి ఆకాశ దీపదర్శనం చేస్తే పుణ్యఫలం రెట్టింపవుతుంది. దానధర్మం కూడా ఈ మాసంలో చేస్తే శతగుణ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసం భక్తికి, మనశ్శాంతికి, మోక్షానికి దారిచూపే పవిత్రమైన కాలం. ఈ సోమవారాల్లో భక్తితో శివనామస్మరణ చేస్తే శివానుగ్రహం తప్పకుండా దక్కుతుంది. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే ఎలివేట్ వాయిస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండాలి.